అందరికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది నా గ్రామ 12 మంది వార్డు సభ్యులు ప్లస్ అదేవిధంగా నా గ్రామ పంచాయతీలో ఉండే సిబ్బంది, వాళ్ళందరికంటే ఇంకా పెద్ద సిబ్బంది ఎవరు? తమ్ముడు. ఆ పెద్ద సిబ్బంది అంటే ఆ సఫాయిల కంటే ఈ సఫాయి ఇంకా పెద్ద సఫాయి మనకి. ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే తమ్ముడు ప్రతి వార్డుకు, ఒక వార్డుకు నేను పోయిన రోజు మరో వార్డుకు తమ్ముడు వెళ్ళడం జరుగుతుంది. వార్డులో తిరగలేదు, మా వార్డుకి రాలేదు, గెలవగానే ఇంటుండిపోయింది అనే ఆలోచన మీకు ఎవరికి రావద్దు. ఒకవేళ మా విజిటింగ్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చే ఉన్నాము. మీకు ఏ సమస్య వచ్చినా నాతోటి కానీ తమ్మితోటి కానీ స్పష్టంగా మీరు క్లుప్తంగా మీకున్న సమస్య చెప్పచ్చు. అందుబాటులో మేము ఉంటాము కనుక ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందు మేము పరిష్కరిస్తాం. కాబట్టి మరొకటైనా మేము వాస్తవానికి సిఎస్ఆర్ విషయానికి వస్తే ఒకసారి సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తనను ఓట్లు వేసి మనము గెలిపించుకున్నాము. తమ్ముడు చెప్పిన విధంగానే తన చుట్టూ ఉన్నవారు తనకు ఓట్లు వేయలే. ఎందుకంటే మనం వేసి మనం గెలిపించుకున్నాము. సార్ మీరు మాకు తెలుసు. ఎందుకంటే మా గ్రామం పైన మీకు ఉన్న కృతజ్ఞతను బట్టి మేము ఒకటి అడుగుతున్నాం సార్. ఎంపీ మీరే, ఎమ్మెల్యే మీరే. మాకు 2 ఫండ్స్ రాలే నా గ్రామానికి. ఆ 2 ఫండ్స్ ఎందుకు ఇవ్వలేదు అని కూడా నేను అడగాను సార్. ఎందుకంటే మీరు ఇస్తారని మేము ఇప్పటికి కూడా మేము నమ్ముతున్నాము. మాకు తెలుసు మీరు రావాలి సార్, మా గ్రామానికి రావాలి. మా గ్రామానికి రావాల్సిన ఫండ్స్ కూడా మీరు ఎంత తొందరగా ఇప్పిస్తే మేము అంత తొందరగా మా గ్రామాన్ని డెవలప్ చేస్తామని మేము కోరుకుంటున్నాం. కోతుల విషయం, కుక్కల విషయం చెప్పడం జరిగింది. దానిపైన కలెక్టర్ వెంటనే స్పందించి మనకు అవకాశం ఇచ్చాడు. మన ప్రయత్నం మనం చేశాము. కానీ కాకపోతే ఒక దిక్కు మన కోతులను పట్టి బయటికి పంపిస్తూ ఉంటే ఇంకో దిక్కు నుండి మళ్ళీ మన గ్రామానికి వస్తుంది. వాటిని మనం వీలైన కాడికి నియంత్రించే ప్రయత్నం చేశాం, కానీ ఇంకా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అదొకటి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కరెంటు పోల్లు లేవు, ప్లస్ కొన్ని ట్రాన్స్ఫార్మర్లు కొన్ని షిఫ్టింగ్ చేయాలి. వాటి విషయం కూడా నాకు ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సర్పంచ్ దృష్టికి నా దృష్టికి తీసుకొస్తే వెంబడే వెళ్ళి సంబంధిత అధికారికి మెమోరాండం ఇచ్చి మేము కరెంటు పోల్లు మరియు వీధి లైట్ల విషయం, చిన్న చిన్న సమస్యలు ఏమైనా పరిష్కరించే దిశగా అధికారిని కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నామమ్మా. ఇది చూడండి, మేము ప్రతిదీ పారదర్శకంగా జవాబుదారీగా పనిచేస్తున్నా అనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ, మూడో విషయం మన గ్రామంలో కార్నర్ రోడ్డు అక్కడ నుండి ఇక్కడికి వస్తూ అంటే మన మంగళ యాదగిరి ఇంటి దగ్గర కార్నర్ మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, బాగా ఇబ్బంది ఉన్నదని నా దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. రిప్రజెంటేషన్ ఇచ్చి ఆర్ఎన్బి అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తెల్లారే అధికారికంగా వచ్చి, ఇంకోటి విషయం, మన గ్రామానికి వేసవిలో చెర్లలో నీళ్ళు లేవు, రైతులకు ఇబ్బంది అవుతుంది. మరి చెరువు రింపాలని రైతుల దగ్గరికి మన సారా రవీందర్ ఇంకా చాలామంది రైతులు మా దగ్గరికి రావడం జరిగింది. సర్పంచ్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన తెల్లారే సంబంధిత ఇరిగేషన్ ఆఫీస్ వాళ్ళని కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చిన తెల్లారే మీరు వర్క్ రానియండి, రాకపోనియండి, నా రైతులకు మేము నీళ్ళు ఇవ్వాలని ఎంబడే పని స్టార్ట్ చేసి మేము చెరువులోకి నీళ్ళు తెప్పించిన విషయం ఇంతకుముందు గుంటి మల్లయ్య బాబు చెప్పాను, మీ అందరికీ కూడా తెలుసు ఉంటుంది. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా తయారు చేసినాం. అనుకోకుండా సంబంధిత కేంద్ర మంత్రి తిరుపతక్క గారిని రవీంద్ర భారతి హైదరాబాద్లో సన్మానం చేసే సందర్భంలో మమ్మల్ని పిలవడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళినాం. అనుకోని సందర్భంలో సరే మనం అధికార పార్టీ కాదు, ఇటు ప్రతిపక్ష పార్టీ కాదు అనే స్టైల్లో మనం ఉన్నాం. అదంతా గమనించిన కిషన్ రెడ్డి గారు మమ్మల్ని మా వినతి పత్రాన్ని స్వీకరించి నేను తప్పకుండా మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా, మీ గ్రామానికి నా వంతుగా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పిండు. సంబంధిత దగ్గర తిరుపతక్క గారు ఇచ్చిన మెమోరాండం కూడా మీకు చూపెడతా ఉన్నాను. ఇట్లా మాకు ఇచ్చాం. ఎలక్షన్లలో
పైసలు ఖర్చు పెట్టుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మా గురువు గారే కడియం శ్రీ గారిని గెలిపిస్తే పార్టీ చేంజ్ అయిన విషయం తెలుసు. చేంజ్ అయినా పర్వాలేదు, ఆయనకైనా ప్రేమ ఉంటుంది మన గ్రామం మీద. సరే, మనం మాట అంటారు, ఎవరు తింటున్నా బుక్కెడు పువ్వు తింటే దాన్ని జీవితకాలం మర్చిపోకుండా, అయ్యో నేను నాకు బుక్కెడు పువ్వు పెట్టారు కదా, వాళ్ళకి నేను ఏదైనా కృతజ్ఞతగా ఏమైనా చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి కడియం శ్రీ సార్ గారికి కూడా మరి ఆ కృతజ్ఞత ఉన్నదా లేదా అనేది తాను ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇళ్ళలో కానీ అదేవిధంగా మా గ్రామ అభివృద్ధి విషయంలో ఆ కృతజ్ఞత చూపెడతారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఒకవేళ చూపెట్టకపోతే ఆయన విజ్ఞతకే మనం వదులుతాం.